తుమ్ తాకడ దుందు నాకు తుమ్ తుమ్ తాకడ దుందు నాకు తుమ్ తుమ్ తాకడ దుందు నాకు తుమ్ గువ్వలాగా రివ్వుమంటూ గాలిలో తేలనా మువ్వలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా పరికిణి ఓణి వాల్జడతో పాప బొమ్మే నిన్న సొగసుకే తాజా సొగసులని నేర్పుతున్నా అణు అణువులోన ఒక వయ్యారం ఈ సావిత్రిగా బంగారం గువ్వలాగా రివ్వుమంటూ గాలిలో తేలనా మువ్వలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా తందానే నానా నానే నానే अलर्ट बफेलो टीम अलर्ट ऑपरेशन ब्लैक स्टार आदमी का जगह हमारा ईगल टीम को मिल गया अलर्ट होल टीम जल्दी ऑपरेशन स्टार्ट करो ओवर
అరెస్ట్ హిమ్. వాట్ హ్యాపెండ్? మిడ్ నైట్ 12:30కి అతను ఉన్న ఏరియాని లొకేట్ చేశాం సార్. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఆపరేషన్ మొదలు పెట్టాం సార్. ఫైరింగ్ జరిగిందా? ఎటువంటి కౌంటర్ అటాక్ లేకుండానే కస్టడీలోకి తీసుకున్నాం సార్. గుడ్. ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారా? జరుగుతుంది సార్. ఏమైనా చెప్పాడా? ఎంత ట్రై చేసినా నాకేం తెలియదనే మాట తప్ప మరో మాట చెప్పడం లేదు సార్. బాగా ట్రైన్ అప్ అయినట్టున్నాడు. మరి రికార్డ్స్ లో వాటి డీటెయిల్స్ అన్న దొరికాయా? నో సార్, కొత్తగా రిక్రూట్ అయినట్టున్నాడు. కుచ్ బోలా? నై సార్. ఇలాంటి వాడి చేత సమాధానం చెప్పించాలి అంటే అతడి వల్లే సాధ్యమవుతుంది. టెర్రరిజానికి టెర్రర్ పుట్టించేవాడు. ఈ రెజిమెంట్ అంతా మా ఆఫీసర్ని గర్వంగా చెప్పుకునేవాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి ఆఫీసర్ ఒక్కడుంటే చాలనిపించేవాడి ధర్మ. ఇప్పుడు ధర్మ ఎక్కడున్నాడు? హలో, ఆపరేషన్ బ్లాక్ స్టార్ కి సంబంధించిన ఫైల్ దొరికింది. వాణ్ణి కూడా కస్టడీలోకి తీసుకున్నాం. గ్రేట్ సార్. ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, బాంబ్ బ్లాస్ట్కి నీకు సహకరించింది ఎవరు? లెట్స్ గో గైస్. సార్ సార్, మరి వీడు? ఆడికి బతకడానికి ఇంట్రెస్ట్ లేదు. బ్రతిమలాడి ప్రయోజనం ఉంది? ఏంటి సార్ ఎలా చేశారు? వీడి దగ్గర ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. ఆ అవకాశాన్ని ఎక్కడిచ్చాడు నాకు వీడు? అందుకే అవకాశాన్ని నేను తీసుకున్నా. దిస్ ఈజ్ నాట్ డెత్, దిస్ ఈజ్ ఎ వార్నింగ్. Cheer up, boys!
ఊర్మిళ ఉరుములమ్మ పైనుంది బాబు గారు. ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నానన్నయ్య. ఇదాటేంటమ్మా? ప్రాణాలతో చెలగాటం. నాకు నచ్చింది దక్కనప్పుడు నాకు ఇలాంటి ఆటలే ఆడుకోవాలనిపిస్తుందన్నయ్య. నీకు నచ్చింది దక్కలేదా? ఏంటమ్మా అది? నాకు నచ్చినది అని చెప్పాను కదన్నయ్య. నీకు నచ్చింది తెచ్చివ్వడానికి నేనున్నాను కదమ్మా. నాతో చెప్పకుండా ఏంటి ఆటలో? నువ్విష్టపడ్డాక ఈ అన్నయ్య తీసుకురాలేనిది ప్రపంచంలో ఏదీ ఉండదమ్మా. చెప్పు, ఏమిష్టపడ్డా? నాకిష్టమైన వ్యక్తికి లెటర్ రాయాలనుకున్నాను. అందుకోసం ఒక మంచి పెన్ ఇష్టపడ్డాను. దాన్ని కొనేలోపే మరో వ్యక్తి వచ్చి కొనేశాడు. ఎంత డబ్బిస్తానన్నా ఇవ్వలేదు. పెన్ను గురించా? అది పెన్ను కాదన్నయ్యా, నా ఇష్టం. ఇష్టపడ్డావు సరేనమ్మా. అది కాకపోతే ఇంకొకటి తీసుకో. అంతకన్నా ఖరీదైంది కొనుక్కో. డబ్బు పెడితే పెన్ను వస్తుంది. దెబ్బ తిన్నా నా అహం రాదు. ఆ పెన్ను కాకపోతే మరొక పెన్ను కొనుక్కోవచ్చు. కానీ నేనిష్టపడ్డ పెన్ను కాదుగా. నేనిష్టపడింది ఏదైనా అది నాదే. నా ఇష్టాన్ని వాడెవడో బలవంతంగా లాగేసుకున్నాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నీ ఇష్టాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. నువ్వు పెన్ అడిగినా ఏరోప్లేన్ అడిగినా దానిలో కనబడేది నీ ఇష్టమే. నా చెల్లెలి ఇష్టాన్ని వాడెవడో తీసుకెళ్లాడంటే చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా. వాడు నిన్ను కాదని ఇండైరెక్ట్ గా నన్ను కాదన్నాడు. వాడెవడైనా సరే నీ ఇష్టాన్ని తెచ్చిచ్చే బాధ్యత నాది. ప్రశాంతంగా కూర్చోమ్మా. నువ్వు కోరుకున్న ఇష్టం నీ కళ్ళ ముందుంటుంది. జానకి, 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 వస్తున్నానండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సంక్రాంతి రోజు కూడా ఏంట్రా ఈ అరుపులు? లేకపోతే ఏంటమ్మా, ఈ ఇంట్లో పెట్టిన చోట ఉండదు. ఏమైందండి? జేబులో పెన్ను కనిపించట్లేదు. ఏరా, నువ్వేమైనా తీసావా? లేదు నాన్న. గౌరీ, నువ్వేమైనా చూసావా? లేదండి, నేను చూడలేదు. అదిగో అక్కడే ఉందండి. కాస్ట్లీ పెన్ అని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. దాన్ని చేయి పడ్డాక ఎలా అయిందో చూడండి. ఇంతకీ ఎక్కడుందది? తెలుగువారి ఇంటి లోగిల్లో వెలిగే మంటల్లో భోగి మంటల్లో
లేదా? ముగ్గ ఏది? కళ్ళ ముందు అంత అందంగా నా ముగ్గు కనిపిస్తా ఉంటే ఏది అంటావేంటే? అయ్యో బాబోయ్, అట్నాలు గీతలు ఇట్నాలు గీతలు గీసేసి మధ్యలో చుక్కలు తెస్తే అది ముగ్గైపోతుందా? ఇదిగో నన్నంటే అన్నావు, నా ముగ్గునంటే ఊరుకోను. అయ్య బాబోయ్, భయం వేస్తుంది. ఊరుకోదు ఇట్ట ఊరుకోకపోబట్టే 5 సంక్రాంతులకు ముందు అడ్రస్ లేకుండా పోయాడు బాబాయ్. ఎంత మాట అన్నావే? ఉండు నీ పని చెప్తాను. ఆగవే. హలో 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 మైక్ టెస్టింగ్. హలో హలో 1 2 3 మైక్ టెస్టింగ్. ఘంటసాల గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు తెలియచేయనది ఏమనగా, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ జరుగుతుంది. పోయిన సంవత్సరం గెలిచిన వారికి 5,000 రూపాయల బహుమతి ఇచ్చాం. ఈ సంవత్సరం గెలుపొందిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడానికి ఒక దాత ముందుకొచ్చారు. కావున ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సావిత్రి, గంగా, మల్లిక, వెంటనే మొదలు పెట్టమంటారా? ఒక్క నిమిషం ఆగమ్మా, ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి ఇంకా రాలేదు. ముఖ్య అతిథా? ఎవరు? ఇంకెవరమ్మా, 6 అడుగుల అందగాడు. మన ఊరి సోగ్గాడు. ఘంటసాల మొనగాడు. మనూర్లో అంత సీన్ ఎవరికుందప్పా? ఇంకెవరు, బుల్లెట్ బాబమ్మా. ఏంటి, ఆ బుల్లెట్ బాబు ముఖ్య అతిథి? అది ముగ్గుల పోటీకి. అతనితోనే ముగ్గులు వేయించుకుని అతనికి 10,000 ఇవ్వండి. పదండి. అలా వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఆయన గారెవరు? మీ బావగారేగా. అయినా సరే, వాడు అతిథి అంటే ముగ్గుల పోటీ జరగదు అంతే. దేవుడా, బుద్ధుందా నీకు? ఎన్నిసార్లు చెప్పినా అర్థమై చావదేంటి?